ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సవాళ్లు ప్రతి సవాల్ ఎపిసోడ్ అయితే ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుంది. నిన్న హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలకు మంత్రి జూపల్లి కౌంటర్ ఇచ్చారు. ఒక లేఖను రాశారు. నేను చెప్పిన మాటకు నిలబడి కట్టుబడి ఉంటాను, ఈ రోజుకు చర్చకు సిద్ధమా అంటూ కూడా ఈ రోజు ఇంతకు ముందు కూడా ఆయన ఒక లేఖను రాయడం జరిగింది. సో ఈ రోజు కూడా ఎపిసోడ్ కంటిన్యూ అవుతుంది, రాజకీయ రగడ అయితే కంటిన్యూ అవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తీసుకుందాం. కాంగ్రెస్ కి సంబంధించినటువంటి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రతాప్ అందిస్తారు. అలాగే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కర్ణాకర్ అందిస్తారు. ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. మొదటిగా ప్రతాప్, నేను మనం చూసాం నిన్న హరీష్ రావు ఏదైతే చేశారో ఆ కామెంట్స్ కి ఈ రోజు జూపల్లి కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఎలా ఉండబోతుంది? కాసేపటి క్రితమే జూపల్లి కృష్ణారావు ప్రెస్ మీట్ కూడా పెట్టి దీనికి సంబంధించి నిన్న జరిగిన ఎపిసోడ్ ఏదైతే ఉందో మొత్తం అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ప్రతిపక్షాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ళ ఎపిసోడ్ అయితే ఇంకా ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు కాసేపటి క్రితం జూపల్లి కృష్ణారావు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆ సవాల్కు నేను కట్టుబడి ఉన్నాను ఇప్పటికి కూడా అంటూ కూడా చెప్పడం జరిగింది. నిన్న హరీష్ రావు కేటీఆర్ ఏదైతే చేశారో జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ భవన్కు వస్తారని చెప్పేసి తోక ముడిచారు, అది చర్చకు రాలేక పారిపోయారంటూ కూడా చేసిన కామెంట్స్ పట్ల చాలా తీవ్రంగా రియాక్ట్ అవ్వడం పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి తాను ఏదైతే కామెంట్ చేశాను దానికి ఇప్పటికీ కూడా కట్టుబడి ఉన్నాను. దాదాపు గత ప్రభుత్వంలోని 8,21,000 కోట్లకు పైచిలకు అప్పు చేసిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి అంతా కూడా ఎవిడెన్స్ అంతా నా దగ్గర ఉన్నాయి. దానికి సంబంధించి కూడా నేను ఇప్పటికి కూడా చెప్తూనే ఉన్నాను. ఇప్పుడు కూడా లేఖ రాస్తున్నాను. నేను రాసిన లేఖలో ఈ అప్పులకు సంబంధించి ₹1 తక్కువ కానీ ఏదన్నా కూడా నేను రాజీనామా చేసేసి వెళ్ళిపోతాను, దీనికి సంబంధించి నేను కట్టుబడి ఉన్నాను అంటూ కూడా జూపల్లి కృష్ణారావు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి లేఖలను కూడా కేటీఆర్ కు అదేవిధంగా హరీష్ రావు కేసీఆర్ కూడా లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలను కూడా స్వయంగా తానే తన ఫోన్ నుంచి కూడా వాట్సాప్ ద్వారా వాళ్ళకి పంపించడం జరిగింది. ఒకవేళ మీరు దానికి సంబంధించి జవాబు చెప్పాలి, లేదంటే సాయంత్రం 5 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద తాను సిద్ధంగా ఉంటారు. ఆ చర్చకు సంబంధించి వచ్చి ఆ ఎవిడెన్స్ కి సంబంధించి అంతా కూడా చర్చకు ఉండాలి. అయితే చర్చకు వచ్చే ముందు తనకు ఒక తన సవాల్ కూడా స్వీకరించి అదే విధంగా ఏం చేస్తామనేది కూడా చెప్పాలంటూ కూడా ఒక కండిషన్ కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఒకవేళ వారు చెప్పేది నిజమైతే కనుక తాను చెప్పేది జూపల్లి కృష్ణారావు చెప్పేది అబద్ధమైతే కనుక దానికి సంబంధించి తాను రాజీనామా చేస్తానని ఎప్పటికీ తాను ఒక కండిషన్ చెప్పడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు కూడా వారు రాజీనామా చేస్తారా, హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ రాజీనామా చేస్తారా, లేదంటే వాళ్ళ పార్టీని రద్దు చేస్తారా అంటూ కూడా ఒక కండిషన్ పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా సవాల్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా అది అంశానికి కట్టుబడి ఉంటారా లేదా అనేది కూడా చెప్పాలంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తం ఏ కార్పొరేషన్ నుంచి ఏ అంశాల నుంచి ఎంతైతే లోన్లు తీసుకున్నారో దానికి సంబంధించి మొత్తం పూర్తి స్థాయిలో మిషన్ భగీరథ కానీ అదేవిధంగా కాళేశ్వరం కార్పొరేషన్ కానీ రోడ్స్ సంబంధించిన కార్పొరేషన్లకు సంబంధించి కానీ జిహెచ్ఎంసీ నుంచి కానీ అట్లా రకరకాల కార్పొరేషన్ల నుంచి ₹1,000 కోట్ల అప్పులుగా తీసుకున్న పరిస్థితి ఉంది. ఆఖరికి ఔటర్ రింగ్ రోడ్ కూడా అమ్మిన పరిస్థితి ఉందంటూ కూడా చెప్పడం పరిస్థితి ఉంది. అది మొత్తం 1 by 1 అన్ని వివరించుకుంటూ వచ్చారు. దీనికి సంబంధించి అన్నిటికీ కూడా కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వారి ఒక తాను పంపించిన లేఖకు వాళ్ళు కూడా రిప్లై ఇవ్వాలి, దానికి సమాధానం కూడా చెప్పాలి. వారు చెప్పిన ప్రశ్నకు నేను జవాబు ఇచ్చాను కాబట్టి నా ప్రశ్న కూడా వాళ్ళు జవాబు ఇవ్వాలి, సమాధానం చెప్పాలంటూ కూడా కండిషన్ పెట్టడం జరిగింది. సో మొత్తం మీద ఇదైతే ఒక రక్తి కడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. నిన్న ఈ ఒక విధంగా మంత్రులు వర్సెస్ మాజీ మంత్రులు వర్సెస్ ఈ అంశం ఎపిసోడ్ గా సవాల్ ప్రతి సవాళ్ళ మధ్య జరిగింది. గన్ పార్క్ వద్ద కూడా మంత్రులంతా వచ్చి ఉండడం కానీ బీఆర్ఎస్ భవన్ వద్ద కానీ నాటకీయ పరిణామాలు, అరెస్ట్ ఇవంతా కూడా జరిగింది. నిన్న సాయంత్రానికి అంతా క్లోజ్ అయిపోయిందని అనుకున్న అంశానికి సంబంధించి మళ్ళీ ఈ రోజు మొదటికి వచ్చిందని చెప్పుకోవచ్చు. మళ్ళీ జూపల్లి కృష్ణారావు వచ్చి సవాల్ను మరోసారి కూడా హీట్ పుట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన కూడా మళ్ళా ఈ అంశానికి సంబంధించి తాను ఏదైతే చేసిన కామెంట్స్ ఉన్నాయో దానికి కట్టుబడి ఉన్నానంటూ కూడా జూపల్లి కృష్ణారావు మరోసారి స్పందించడం జరిగింది. సో ఈ అంశం నెక్స్ట్ ఎటువంటి టర్న్ తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి జూపల్లి కృష్ణారావు చేసిన సవాల్కు బీఆర్ఎస్ నేతలు ప్రతిస్పందిస్తారా, లేదంటే హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ప్రతిస్పందించి వారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తారా? వచ్చే ముందు కూడా ఒక కండిషన్ పెట్టడం జరిగింది. వారు కూడా దాని అంశానికి సంబంధించి రాజీనామా చేస్తారా, లేదంటే వాళ్ళ పార్టీ రద్దు చేస్తారా అంటూ ఒక కండిషన్ పెట్టడం జరిగింది. కాబట్టి దానికి ఆ సవాల్ కూడా స్వీకరించాలంటూ కూడా జూపల్లి కృష్ణారావు చెప్పారు. సో మొత్తం మీద ఇప్పుడు మళ్ళీ బంతిని బీఆర్ఎస్ కోర్టులోకి పంపించారు కాబట్టి అక్కడి నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. మాధవి, అంటే ప్రతాప్ మరో ఆరోపణలు కూడా చేస్తున్నారు. అంటే మమ్మల్ని చర్చకు రమ్మని చెప్పి మమ్మల్ని అడ్డగిస్తున్నారు, పోలీసులతో మమ్మల్ని పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు, కొన్ని ఇలాంటి ఆరోపణలు కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి నిన్న ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వల్ల పోలీసులు వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకోవచ్చు. అదే అంశానికి సంబంధించి కూడా ప్రెస్ మీట్ లో మీడియా ప్రశ్నించినప్పుడు అదే అంశాన్ని కూడా ఆయన జూపల్లి కృష్ణారావు కూడా చెప్పడం జరిగింది. ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ పోలీసులు వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకున్నారు కానీ అవన్నీ అనవసరం. ముఖ్యంగా ప్రశ్నకు సంబంధించి ఆన్సర్ చెప్పాలి కదా, మీ దగ్గర ఎవిడెన్స్ ఏముంది, ఎన్ని లక్షల కోట్లకు సంబంధించిన అప్పు ఉందనేది నేను బయట పెట్టాను కాబట్టి నేను చెప్పింది తప్ప అవునా కాదా అనేది కేసీఆర్ నుంచి ఒకటి చెప్పించమను, లేదంటే కనుక ఒక రిలీజ్ చేయండి, మేము ఇన్ని అప్పులు చేశాం, మీ
లీక్లకు మాకు సంబంధం లేదనేది ఒక రిలీజ్ చేయండి అంటూ కూడా జూపల్లి కృష్ణారావు చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా స్వయంగా తన నెంబర్ నుంచే మెసేజ్ పంపించడం జరిగింది కాబట్టి తాను లెటర్ సంతకాలు చేసి పంపించిన లేఖకు సంబంధించిన దానిపైన కూడా ఆన్సర్ చేయాలంటూ కూడా కోరడం జరిగింది. ఒకవేళ మీరు రాలేకపోయినట్లయితే కనుక మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎవిడెన్స్ ను ఆన్సర్ చేయండి అంటూ కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద మరోసారి ఈ అంశానికి సంబంధించి జూపల్లి కృష్ణారావు ఈట్ పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ఏవైతే తాను చెప్తున్న విషయాలు ఉన్నాయో మొత్తం 8,21,000 కోట్ల పైచులుకున్న అప్పులకు సంబంధించి మొత్తం ఏ కార్పొరేషన్ నుంచి ఎంతెంత లోన్ తీసుకున్నారనేది మొత్తం విత్ ఎవిడెన్స్ తో సహా అన్ని కూడా నేను పంపిస్తున్నాను కాబట్టి దీనికి సంబంధించి అవునా కాదా వాళ్ళు తీసుకున్నారా లేదా వారి హయాంలో ఎంత జరిగింది ఏంది అనేది వారు రిప్లై ఇచ్చినట్లయితే కనుక నేను దీన్ని నిరూపించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ తాను పంపించిన వాటిల్లో ఏ ఒక్క చిన్న తప్పున్నా కూడా నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ మరోసారి కూడా జూపల్లి కృష్ణారావు సవాల్ చేయడం జరిగింది. మాధవి. థ్యాంక్ యూ ప్రతాప్.